హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం యూనిట్ 3 ఇండిఫరెన్స్ కర్వ్ ఫ్రమ్ బిజినెస్ ఎకనామిక్స్. నేను ఈ వీడియోలో రెండు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్తున్నా. ఇండిఫరెన్స్ కర్వ్, ఇంకొకటేమో మనకి కన్జ్యూమర్ సర్ప్లస్. సో ఇండిఫరెన్స్ కర్వ్ అంటే దేనికి అంటే మనం నేర్చుకుందాం. దానికంటే ముందు మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు బేసిక్ సింపుల్ లాంగ్వేజ్లో టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈజీలీ ఎగ్జామ్లో రాయవచ్చు. ఇంకొకటి, మీకు నోట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. నా టెలిగ్రామ్ ఛానల్లో నేను నోట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో మనం ఫస్ట్ థింగ్ ఇండిఫరెన్స్ కర్వ్ గురించి నేర్చుకుందాం. అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఇస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ of different combinations of two goods that give a consumer the same level of satisfaction or utility. Indifference curve అంటే దేనికంటే మనం రెండు డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ టూ గూడ్స్ తీసుకుంటున్నాం. మనం ఆ టూ గూడ్స్ కన్స్యూమర్కి ఎలా ఇస్తుంది, సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందంట. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ షోస్ ఆల్ ద కాంబినేషన్స్ ఆఫ్ టూ గూడ్స్ దట్ ఎ పర్సన్ విల్ కన్సిడర్ ఈక్వల్లీ ప్రిఫరబుల్. కన్స్యూమర్ ఏమనేది ఏమంటే రెండు గూడ్స్ని, రెండు ప్రొడక్ట్స్ని కన్స్యూమర్ చేస్తున్నాడంట, ఈక్వల్లీ ప్రిఫర్ చేస్తున్నాడంట. ఒక్కటి తగ్గితే ఇంకొకటి ఎక్కువ అవుతుంది, ఇంకొకటి ఎక్కువ అయితే వేరేది తగ్గుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, ఇండిఫరెన్స్ కర్వ్ అంటున్నాం. సో నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ ఎగ్జాంపుల్ మీరు వింటే ఈజీలీ మీకు ఇండిఫరెన్స్ కర్వ్ ఏంటి అర్థమైపోతుంది. సో నా స్టూడెంట్ ఉన్నది విజయలక్ష్మి, ఆమె పేరే తీసుకుంటున్నా ఇక్కడ. ఆమె ఏమో చాలా నాకు ఫోర్స్ చేసింది, సార్ తెలుగులో ప్రిపేర్ చేయండి వీడియోస్, తెలుగులో మేక్ చేయండి అంటే నేను ఈ వీడియోస్ తెలుగులో వేస్తున్నా. ఇంకా నాకు చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఐ హోప్ మీరు కూడా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తున్నా, నా వీడియోస్ని లైక్ చేస్తున్నా. సో విజయలక్ష్మి హ్యాస్ 1 unit of food and 12 units of books. When asked how many units of books she is willing to give up in exchange for an additional unit of food, she responds saying she could give up 6 units of books for an additional unit of food. అంటే ఏమంటున్నంత విజయలక్ష్మి దగ్గర ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ఉందంట, 12 units ఆఫ్ ఏముంది, బుక్స్ ఉన్నాయి. సో ఒక్క ఫుడ్ ఉంది అంటే ఏదైనా యాపిల్ ఉంది అనుకో, ఒకటి యాపిల్ ఉంది, 12 బుక్స్ ఉన్నాయి. సో విజయలక్ష్మితో మనం అడిగినాం, నువ్వు ఎన్ని బుక్స్ గివ్ అప్ చేస్తావు, నేను ఒక యాపిల్ ఇస్తాను నీకు. సో ఆమె ఏమన్నదంట, షీ రెస్పాండ్ సేయింగ్ షీ కుడ్ గివ్ సిక్స్ బుక్స్ ఇచ్చేస్తుందంట ఆమె ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ కోసం. సో థస్ వీ హ్యావ్ టూ సిచ్యువేషన్స్ ఎట్ హ్యాండ్. విజయలక్ష్మి గెయిన్స్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ హ్యావింగ్ 1 unit ఆఫ్ ఫుడ్ అండ్ 12 units ఆఫ్ బుక్స్. అంటే విజయలక్ష్మి సాటిస్ఫై ఎప్పుడు ఉంటే 1 unit ఆఫ్ ఫుడ్ అండ్ 12 units ఆఫ్ బుక్స్ దగ్గర. మళ్ళీ నెక్స్ట్ విజయలక్ష్మి ఏమో 2 units ఆఫ్ బుక్స్, ఫుడ్లో కూడా సాటిస్ఫై ఉంది, 6 units ఆఫ్ బుక్స్ అయిపోయినప్పుడు. సో 2 units ఆఫ్ బుక్ ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె దగ్గర ఫస్ట్ ఒక్క యూనిట్ ఉంటే ఏమంటే 12 units ఆఫ్ ఏముండే, ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ఉంటే 12 units ఆఫ్ ఏముండే, ఫుడ్ ఉండే. ఇప్పుడు ఏమైంది, ఆమె ఒక యూనిట్ ఏమో ఏమంటారు ఫుడ్లో ఎక్కువ చేస్తే ఆమె 6 units బుక్స్లో ఏమైనా గివ్ అప్ చేసింది. సో అలానే యాజ్ విజయలక్ష్మి ఈస్ ఫేస్ విత్ మోర్ సచ్ సినారియోస్ ఈజ్ అబ్జర్వ్. సచ్ ఇంట్రెస్టింగ్ సినారియోస్ మనం ఇక్కడ చూడొచ్చు. సో కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర, ఫుడ్ బుక్స్ ఉన్నాయి. సో ఒక కాంబినేషన్ ఏముంది, 1 ఫుడ్ ఉంటే విజయలక్ష్మి దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి, 12. సో విజయలక్ష్మి 2 ఫుడ్స్ తీసుకుంటే ఆమె బుక్స్ అన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, 6. మళ్ళీ 3 ఫుడ్స్ తీసుకుంటే ఆమె బుక్స్ అన్ని దగ్గర వచ్చేస్తాయి, 4. మళ్ళీ ఫుడ్ 4 అయిపోతే బుక్స్ అన్ని అయిపోయినాయి, 3 అయిపోయినాయి. సో ఈ అన్ని కేసెస్లో విజయలక్ష్మి ఏమో సాటిస్ఫై ఉంది, ఆమెకి ఏమో ఏది తక్కువ అనిపిస్తలేదు, ఆమె సాటిస్ఫై ఉంది. సో మనం ఈ గ్రాఫ్ కూడా అలానే రిప్రజెంట్ చేసినాం. 3 దగ్గర ఫుడ్ ఎంత ఉంది, బుక్స్ ఫుడ్ ఎంత ఉంది, 4 ఉంది, బుక్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో నెక్స్ట్ 4 ఏమో బుక్స్ ఉన్నాయి మన దగ్గర, ఏమంటారు 3 ఏమో ఇవి ఉన్నాయి, బుక్స్ ఫుడ్ ఉన్నాయి. నెక్స్ట్ మన దగ్గర చూడు 6 ఏమో బుక్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఎంత ఉంది, 2 ఏమో ఫుడ్ ఉంది. మళ్ళీ 12 units ఆఫ్ మన దగ్గర ఏముంది, బుక్స్ ఉన్నాయి, 1 unit ఏముంది మన దగ్గర, ఫుడ్ ఉంది. సో ఇండిఫరెన్స్ కర్వ్ ఇన్ ద అబౌవ్ కర్వ్, ఇది ఇండిఫరెన్స్ కర్వ్ అంట మనం. ఇన్ ద అబౌవ్ కర్వ్ x axis represents food and y axis represents books. Properties or features: downward sloping. As you get more of one good, you need less of the other to maintain the same satisfaction. అంటే ఏమంటున్నాం మనం, ఒక్కటి ఎక్కువ అయితే ఇంకొకటి ఏమవుతుంది, తగ్గుతుందని చెప్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం చూడు, ఇక్కడ ఫుడ్ 1 నుంచి 2 అయితే బుక్స్ ఏమో 12 నుంచి ఏమైపోయినాయి, 6 అయిపోయినాయి. అందుకోసం ఇది ఏముంది, డౌన్వర్డ్ స్లోప్ ఉంది, డౌన్వర్డ్ ఉంది కదా. సో నెక్స్ట్ ఏముంది మన దగ్గర, కాన్వెక్స్ టు ద ఆరిజిన్. Convex to the origin అంటే ఇండిఫరెన్స్ కర్వ్ ఆర్ యూజువల్లీ కర్వ్డ్, షోయింగ్ దట్ యాజ్ యూ గెట్ మోర్ ఆఫ్ వన్ ఫుడ్ యూ ఆర్ విల్లింగ్ టు గివ్ అ ఫ్యూయర్ యూనిట్స్ ఆఫ్ ద అదర్ గుడ్. దీంట్లో కూడా సేమ్ ఏం చెప్తున్నాం మనం, ఒక ఫుడ్ గెయిన్ చేస్తే మనం వేరే ఫుడ్స్ ఏం చేయాలి, మనం వేరే గుడ్స్ ఏమంటారు గివ్ అప్ చేసేయాలి, తగ్గించేసేయాలి అంటున్నాం మనం. సో దీని గ్రాఫ్ కూడా కాన్వెక్స్ అంటే ఇది ఇలా ఉంది కదా, దీన్ని మనం 10th క్లాస్లో చదువుకున్నాం కాన్వెక్స్ అని చెప్పేసి, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి. అలానే ఇది కూడా ఆరిజిన్ అంటాం కదా, ఇది
ఆరిజిన్కి ఏమవుతుంది, ఇది కాన్వెక్స్ ఉంటుంది. సో టూ డిఫరెన్స్ ఇండిఫరెన్స్ కర్వ్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. టూ ఇండిఫరెన్స్ కర్వ్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ బికాస్ ఈచ్ కర్వ్ రిప్రజెంట్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మనం ఇక్కడ చూడు సాటిస్ఫాక్షన్స్ ఏమో కాంబినేషన్స్లో 1 12 2 6 3 4 4 3 రాసుకున్నాం. సో దీని కర్వ్స్ ప్రిపేర్ చేస్తే మనం అన్నీ ఏమొస్తాయి, డిఫరెంట్ కర్వ్స్ వస్తాయి కదా. సో ఒక్కటి మీద ఒకటి వస్తుందా, రాదు కదా. సో ఇంటర్సెక్ట్ అంటే ఇది ఒక్కటిని ఇంకొకటి పాస్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. కానీ దీంట్లో అవుతుంది అంటారా ఇండిఫరెన్స్ కర్వ్లో ఎప్పుడు అవ్వదు, ఎందుకంటే రెండు సేమ్ కాంబినేషన్స్ ఏమో కర్వ్లో ఇంటర్సెక్ట్ అవ్వవు అని చెప్పేసి చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఏముంది, హయ్యర్ కర్వ్ రిప్రజెంట్స్ హయ్యర్ సాటిస్ఫాక్షన్. హయ్యర్ కర్వ్ రిప్రజెంట్స్ హయ్యర్ సాటిస్ఫాక్షన్ బికాస్ షోస్ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ దట్ గివ్ ద కన్జ్యూమర్ మోర్ ఓవరాల్ హ్యాపీనెస్. అంటే ఈ కర్వ్ ఉంటుంది కదా, ఈ కర్వ్ని కొంచెం మనం పైన నుంచి తీసుకొని వచ్చినాం అనుకో, సో ఎంత పెద్దగా ఆ కర్వ్ ఉంది అంత పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాం మనం. సో ఇది దీనికోసం, దీనికి ప్రాపర్టీస్ అంటే మనం. సో ఇక్కడ ఒకటేసారి 4 వచ్చేసినాయి కదా కర్వ్స్, దీన్ని ఏమంటున్నాం మనం, ఇండిఫరెన్స్ మ్యాప్. సో ఇండిఫరెన్స్ మ్యాప్ మళ్ళీ మీకు 4 మార్క్స్లో కూడా రావచ్చు అని చెప్పేసి నేను ఇండిఫరెన్స్ మ్యాప్ని కూడా డిఫైన్ చేసిన ఇక్కడ. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సెవరల్ ఇండిఫరెన్స్ కర్వ్స్ ఈచ్ షోయింగ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఏమంటున్నాం మనం, దీంట్లో చాలా సెవరల్ ఇండిఫరెన్స్ కర్వ్స్ ఉన్నాయి, ఎవ్రీ కర్వ్ ఏమో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ చూపెడుతుంది. ఇన్ సింపుల్ వర్డ్స్ అండ్ ఇండిఫరెన్స్ మ్యాప్ హెల్ప్స్ షో ఆల్ ద డిఫరెంట్ వేస్ ఎ పర్సన్ క్యాన్ కంబైన్ టూ గూడ్స్. అంటే డిఫరెంట్ వేస్లో ఏమంటారు కన్జ్యూమర్ కంబైన్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏముంది మనది, కన్జ్యూమర్ సర్ప్లస్. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే దేనికి అంటున్నాం మనం, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఈజ్ విల్లింగ్ టు పే అండ్ ద ప్రైస్ హీ యాక్చువల్లీ పేడ్. సో దేనికి అంటున్నాం మనం కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే, కస్టమర్ ఏమో 10 రూపీస్ తీసుకొని వెళ్ళినాడు ఒక బుక్ కొనడానికి, కానీ ఆ బుక్ వచ్చేసింది కస్టమర్కి 6 రూపీస్లో. సో 4 రూపీస్ మిగులుతున్నాయి కదా, 10 రూపీస్ అయినా పే చేయడానికి బిల్ ఉండే, కానీ ఆ బుక్ ఎంతకు వచ్చేసింది 6 రూపీస్కి. సో 4 రూపీస్ ఆ సేవ్ అయినాయి, దానికి ఏమంటున్నాం మనం కన్జ్యూమర్ సర్ప్లస్ అంటున్నాం. సో ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ మెజర్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ కన్జ్యూమర్ రిసీవ్స్ వెన్ దే పే లెస్ దెన్ దే వర్ విల్లింగ్ టు పే. అంటే ఇది ఏముంది, ఒక ఎకనామిక్ మెజర్ ఉంది ఆఫ్ ద బెనిఫిట్. ఒక కన్జ్యూమర్ రిసీవ్ చేశాడు ఎప్పుడు, ఆయన ఎంత పే చేయాలనుకున్నాడు దానికంటే తక్కువ పే చేస్తే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, దీనికి ఇంకో పేరు ఏముంది, బయర్ సర్ప్లస్ ఆర్ సోషల్ సర్ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు పే ₹100 ఫర్ ఎ బుక్ బట్ ఓన్లీ పే 60, యువర్ కన్జ్యూమర్ సర్ప్లస్ ఇస్ 40. ఇది ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఇన్ ద ఎక్స్ట్రా వాల్యూ, అది ఎక్స్ట్రా వాల్యూ ఈ 40 ఉంది కదా, దీనికి ఏమంటున్నాం మనం కన్జ్యూమర్ సర్ప్లస్ అంటున్నాం. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్, excess of the price that a consumer will be willing to pay rather they go without a commodity over that which he actually pays. అంటే కస్టమర్ ఏమో ఎక్కువ పే చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆయన పే చేసి ఆయనకి ఏమంటారు ఆ ప్రోడక్ట్ తక్కువలో వచ్చేస్తుంది. దానికి మనం ఆల్ఫ్రెడ్ మార్షల్ కూడా అదే సేమ్ థింగ్ డిఫైన్ చేసినాడు. నెక్స్ట్ కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే, కన్జ్యూమర్ ఈజ్ రెడీ టు పే మైనస్ ద ప్రైస్ హీ యాక్చువల్లీ పేస్. అజంప్షన్స్ నేను ప్రీవియస్ చాప్టర్స్లో కూడా చెప్పిన, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో అన్నిట్లో. అందుకోసం ఇది డైరెక్ట్ చెప్తున్నా. కార్డినల్ మెజర్మెంట్ అంటే నెంబర్స్లో ఉండాలి, మార్జినల్ యూటిలిటీ ఏమో రిమైన్స్ ఏమి ఉండాలి, ఎంయూ అంటే మార్జినల్ యూటిలిటీ. ఎవ్రీ కామోడిటీ ఈజ్ ఇండిపెండెంట్, ఎవ్రీ యూనిట్ ఏమో ఇండిపెండెంట్ ఉండాలంట. ఇన్కమ్లో చేంజ్ ఉండొద్దంట, ప్రైస్లో చేంజ్ ఉండొద్దంట, సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఉండొద్దంట. లెటస్ కన్సిడర్ అండ్ టేబుల్ టు రిప్రజెంట్ అ కన్జ్యూమర్ సర్ప్లస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ రాసుకున్నా, నేను మార్జినల్ యూనిట్ రాసుకున్నా, ప్రైస్ రాసుకున్నా, ఇక్కడ కన్జ్యూమర్ సర్ప్లస్ రాసుకున్నా. సో ప్రైస్ 30 రూపీస్. మార్జినల్ యూటిలిటీ దేనికి అంటాం, కన్జ్యూమర్ ఎంత ప్రైస్ అమౌంట్ పే చేయడానికి ట్రై చేస్తాడు కదా, దాన్ని మనం ఏమంటున్నాం మార్జినల్ యూటిలిటీ. దాని తర్వాత ప్రైస్ ఉంది కదా, ప్రైస్ ఎంత ఉంది, రేట్ ఎంత ఉంది దానికి. సో 30 ప్రైస్ మార్జినల్ యూటిలిటీ, అయినా 30 రూపీస్ పే చేయడానికి వెళ్ళినాడు, కానీ ఎంతకు వచ్చేసిన బుక్ 20 రూపీస్కి. 10 రూపీస్ ఏమైంది కన్జ్యూమర్ సర్ప్లస్. నెక్స్ట్ 28 పే చేయడానికి వెళ్ళినాడు, ఆయన ఎంతకు వచ్చేసినది బుక్ 20. సో 8 రూపీస్. ఈ 20 అనేది సేమ్ ఉంటుంది, ఈ వాల్యూస్ ఏమో చేంజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి ఒక స్టేజ్లో 6th స్టేజ్లో ఏమైపోయింది 20 ఆయన దగ్గర జేబులో ఉన్నాయి 20 రూపీస్, బుక్ ప్రైస్ కూడా 20 ఉంది, ఆయనకి ఏమైనా మిగులుతాయా కన్జ్యూమర్ సర్ప్లస్, నో రైట్. సో ఇక్కడ ఏమైపోతుంది 6th స్టేజ్లో 0 అయిపోతుంది. దాని తర్వాత ఆయన దగ్గర ఉన్నాయి 18, బుక్ ఏమో 20 రూపీస్కి ఉంది. సో ఇక్కడ ఏమైపోయింది -2లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ నేను అదే ఇక్కడ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది అదే రాసిన నేను. మార్జినల్ యూటిలిటీ ఇస్ ద ప్రైస్ ద కన్జ్యూమర్ ఈజ్ విల్లింగ్ టు పే ఫర్ దట్ యూనిట్. ఇందాక చెప్పింది ద కన్జ్యూమర్ ఎంజాయ్ సర్ప్లస్ ఆన్ ఆల్ పర్చేసెస్ అంటిల్ ద 6th యూనిట్. మనం చూసినాం కదా 6th యూనిట్ వరకు ఆయనకి ఏమొస్తున్నాయి, గెయిన్ వస్తున్నాయి. దాని తర్వాత ఏముంది, ఆయనకేమో ఈక్విలిబ్రియం స్టేట్లో మైనస్కి వెళ్ళిపోతున్నాడు దాని తర్వాత. సో వెన్ హీ బైస్ ద 6th యూనిట్ హీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. అంటే ఈ స్టేజ్లో ఏమైపోయింది 20
మార్జినల్ యూటిలిటీ ఉంది, ప్రైస్ కూడా 20 ఉంది. ఇక్కడ 0 వచ్చేసింది కదా, ఈ స్టేజ్కి ఏమంటున్నాం మనం, ఈక్విలిబ్రియం అంటున్నాం. సో సిన్స్ ద ప్రైస్ హీ ఈస్ విల్లింగ్ టు పే ఈజ్ ఈక్వల్ టు ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద యూనిట్. In a market, consumer surplus is represented by the area below the demand curve and above the market price. అంటే ఇది దేనికి అంటున్నాం మనం, డిమాండ్ కర్వ్లో బిలో ఉంటుంది కన్స్యూమర్ సర్ప్లస్ అనేది చెప్తున్నాం మనం. సో అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ హెల్ప్స్ ఇల్లస్ట్రేట్ ప్రిఫరెన్స్ బిట్వీన్ టూ గూడ్స్ వైల్ కీపింగ్ ఓవరాల్ సాటిస్ఫాక్షన్ కాన్స్టాంట్. అంటే రెండు గూడ్స్లో మనం సాటిస్ఫాక్షన్ కాన్స్టాంట్ పెట్టి చేంజెస్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని ఏమంటున్నాం మనం, ఇండిఫరెన్స్ అంటున్నాం. ఇండిఫరెన్స్ అంటే బోత్ ఆర్ సేమ్, దానికి మనం ఇండిఫరెన్స్ అంటున్నాం. దీంతో సహా నాది 2 యూనిట్ ఏమంటారు, 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడనే కంప్లీట్ అవుతున్నాయి. ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా కంప్యూటరైజ్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఏమంటారు ఈ-కామర్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై వీడియోస్. In the end, I am going to say all the best to all of you for your next business economics exams. So this is the end of my video. Please do like, share and subscribe to Fazil Khan's tutorial.